హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1 తెలంగాణ స్టేట్కి సంబంధించిన సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తున్నాం. సో అయితే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకి, అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ వాళ్ళకి, ఓకే, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళకి అందరికీ ఒకటే సిలబస్. ఓకే, మరి చూద్దాం. సో ఇచ్చిన ఈక్వేషన్ అనేది dx/p = dy/q dz/r లాగా ఉంది. అలా ఉంటే దాన్ని మనం సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని చెప్పచ్చు. ఓకే, అయితే దీనికి సొల్యూషన్ ఎట్లా కనుక్కోవాలి? మెథడ్ ఆఫ్ మల్టిప్లైర్ని ఉపయోగించి చేస్తాము. ఓకే, మెథడ్ ఆఫ్ మల్టిప్లైర్స్ అంటే ఏంటంటే డినామినేటర్లో ఉన్న టర్మ్స్ అన్నిటినీ జీరో చేస్తే అప్పుడు న్యూమరేటర్లో ఉన్న దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఒక్కసారి గమనిస్తే మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ అంటే ఏదైనా ఒక 2 టర్మ్స్ని తీసుకోండి, దాన్ని ఇంటిగ్రేషన్ ఏమైనా చేయొచ్చా అంటే చేయలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు తీసుకున్నారు, ఏ టర్మ్ క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ y² - z², z² - x², ఇక్కడ y x ఉంది కాబట్టి క్యాన్సిల్ ఏం చేయలేము. కాబట్టి ఒక లాజిక్. సో డినామినేటర్లో ఇక్కడ x క్యాన్సిల్ అవుతే, y క్యాన్సిల్ అవుతే, z క్యాన్సిల్ అవుతే -y² + y² క్యాన్సిల్ అవుతుంది. +x² - x² క్యాన్సిల్, -z² + z² క్యాన్సిల్, అదొకటి అనమాట. ఓకేనా? అదేవిధంగా మనం ఈ x ఎలిమినేట్ చేసేసాం అంటే xని 1/xతో మల్టిప్లై చేసేస్తే క్యాన్సిల్ అయిపోయింది. వైని 1/yతో మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అవుద్ది. ఓకే, ఇది ఒకటి అనమాట. సో రఫ్లో చెప్తున్నాను. సో అంటే 1/x dx + 1/y dy + 1/z dz. ఇలా చేస్తే x × 1/x అంటే y² - z², ఇదంతా క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ 1/y × y పక్కనే z² - x² ప్లస్ 1/z × z క్యాన్సిల్ అయిపోతుంది. x² - y² -y² + y² - z² + z² - x² + x² క్యాన్సిల్ అవుద్ది. ఇంకా డినామినేటర్ వాల్యూతో 0 అయిపోయింది. ఇది ఒకటి అనమాట కేస్ 1. మరి కేస్ 2 ఏంటంటే చూడండి, x dx y dy z dz చేద్దాం. అంటే xతో మల్టిప్లై చేయాలి. x × x x² y². ఇక్కడ దీన్ని yతో మల్టిప్లై చేస్తే -x² y² క్యాన్సిల్ అవుద్ది. దీన్ని zతో మల్టిప్లై చేసామనుకోండి, x² z² ప్లస్ ఇక్కడ x² z², ఇక్కడ -x² z². ఎందుకు? దీన్ని xతో మల్టిప్లై చేయాలి. కాబట్టి లాజిక్ ఏంటంటే మెథడ్ ఆఫ్ మల్టిప్లైర్లో ఇక్కడ x y z వీటిని ఏమంటాం అంటే మల్టిప్లైయర్స్ అంటాం. x y z ఇంతకుముందు 1/x 1/y 1/z మల్టిప్లైయర్స్ అంటాం. కాబట్టి గుర్తుంచుకోండి, దాదాపు ఒక 80% ప్రాబ్లమ్స్కి మెథడ్ ఆఫ్ మల్టిప్లైయర్స్లో x y z. రెండో కేసులో 1/x 1/y 1/z. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో అవే మల్టిప్లైయర్స్. ఓకే, ఎస్. మరి స్టెప్ బై స్టెప్ చేద్దాము. సరే, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ని రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ dx by x into y² minus z² is equal to dy by y into z² minus x² dz by z into x² minus y², that is taking as 1. సో గివెన్ ఈక్వేషన్ ఎలా ఉందంటే dx/p dy/q dz/r లాగా ఉంది. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
this is in the form of dx by p is equal to dy by q is equal to dz by r ఇలా ఉంది. ఓకే సరే. సో ఇప్పుడు మళ్ళీ గివెన్ ఈక్వేషన్ అనేది సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. అదే రాస్తాను. ఏ మెథడ్ ఇది, ఏ ఈక్వేషన్ అనేది రాస్తున్నాను. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ simultaneous differential equation. Simultaneous differential equation. ఓకే మరి కేస్ 1లో నేను మల్టిప్లైర్స్ ఏం చెప్పాను, ఎక్స్ వై జెడ్ అని చెప్పాను. అలా మనం మల్టిప్లై చేస్తే డినామినేటర్లో ఉన్న టర్మ్స్ అన్ని జీరో అయిపోతాయి. ఓకేనా. సో ప్రాబ్లమ్ని తీసుకుంటున్నాం మళ్ళీ. డిఎక్స్ బై ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డివై బై వై ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు dz by z into x square minus y square. Okay, yes, now this is equal to ఏం చెప్పాను, x తో మల్టిప్లై చేయండి ఫస్ట్. ఓకే సో x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఇంటూ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్. సెకండ్ టర్మ్ వైతో మల్టిప్లై చేసి యాడ్ చేసేయండి. వై ఇంటూ వై స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. థర్డ్ టర్మ్ జెడ్తో మల్టిప్లై చేయండి. జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకే ఇంకా న్యూమరేటర్లో కూడా ఎక్స్ వై జెడ్ మల్టిప్లైస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్. ఓకే ఇప్పుడు ఇంకా కొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. డినామినేటర్ అంతా జీరో అయిపోతుంది. సో ఎక్స్ డిఎక్స్ న్యూమరేటర్లో ఉన్న టర్మ్స్ని అలానే రాసేస్తున్నాను. వై డివై జెడ్ డిజెడ్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్తో 2 టర్మ్స్ని మల్టిప్లై చేయండి. వై స్క్వేర్తో 2 టర్మ్స్, జెడ్ స్క్వేర్తో 2 టర్మ్స్, మొత్తం 6 వచ్చేస్తాయి. అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్, వై స్క్వేర్తో మల్టిప్లై చేయండి జెడ్ స్క్వేర్ని. వై స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ జెడ్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్. మీరు గమనిస్తే వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్. అదేవిధంగా మైనస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్. అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్. అంటే డినామినేటర్ మొత్తం జీరో అయిపోయింది. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ డివైడెడ్ బై జీరో. కాబట్టి మీరు గమనిస్తే ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ అంతా జీరో అయిపోయింది. ఇది లెఫ్ట్ సైడ్కి వస్తే మొత్తం జీరో ఇంటూ ఎనీథింగ్ ఇదంతా జీరో అయిపోద్ది అనమాట. కాబట్టి ఫైనల్గా ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఓకే ఎస్. సో therefore x dx plus y dy plus z dz is equal to 0. x పక్కన dx ఉంది, y పక్కన dy, z పక్కన dz ఉంది. సో కాబట్టి వేరియబుల్ సపరబుల్లోనే ఉన్నాయి. సో డైరెక్ట్గా మనం ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ both sides. Yes, integral x dx plus integral y dy plus integral z dz is equal to 0. Direct formula
ఇంటెగ్రల్ x పవర్ n dx is equal to x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఓకే, ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మన తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన ఏదైనా మీకు ప్రాబ్లం కనిపించట్లేదనుకో నా నంబర్కి వాట్సాప్ చేయండి, సార్ ఈ వీడియో చేయండి అంటే కూడా నేను మీకోసం ఆ వీడియో కూడా చేస్తాను. ఓకేనా? ఎస్. మరి నెక్స్ట్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2 x square by 2 plus y की इंटीग्रेशन y square by 2 z की इंटीग्रेशन z square by 2 is equal to c1. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత c1 అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు డినామినేటర్లో 2 క్యాన్సిల్ అవ్వాలంటే 2తో మల్టిప్లై చేస్తాము. సో 2/2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ is equal to 2c1 or c1 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, c1 అనేది ఆర్బిటరీ స్మాల్ వాల్యూ 0 పాయింట్ సంథింగ్. అదే నువ్వు 2తో మల్టిప్లై చేసిన 2 ఇంటూ 0.01 అంటే 0.01 కాబట్టి మీరు c1 రాసిన 2c1 రాసిన ప్రాబ్లం ఏం లేదు. సో దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ 2. ఇప్పుడు కేస్ 2, కేస్ 1లో మల్టిప్లైస్ ఏంటి? ఎక్స్ బై జెడ్. ఇక్కడ 1/x 1/y 1/z. ఫస్ట్ మీరు కేస్ 1 సార్ నేను 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z అవి తీసుకుంటాను న్యూమరేటర్లో. ఎస్ తీసుకోవచ్చు, మీరు ఫస్ట్ ఏ కేస్ అయినా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మరి కేస్ 2, కేస్ 2లో మళ్ళీ మరొకసారి ప్రాబ్లమ్ని తీసుకుందాం. dx బై ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్. సో అదేవిధంగా dy బై వై ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, dz by z into x square minus y square. ఓకే, సో ఇప్పుడు 1/x 1/y 1/z అవి మల్టిప్లైర్స్ అవుతాయి. సో 1/x dx ప్లస్ 1/y dy ప్లస్ 1/z dz డివైడెడ్ బై చెప్పండి 1/x ఇంటూ ఎక్స్ 1/x ఇంటూ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 1/y ఇంటూ వై, ఆల్రెడీ వై ఉంది, జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/z ఇంటూ జెడ్ ఇంటూ పక్కన ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకే, డినామినేటర్లో చూడండి. సో ఎక్స్ బై ఎక్స్ వై బై వై జెడ్ డిజెడ్ క్యాన్సిల్. సో ఇంకా మిగిలింది సో ఈజ్ ఈక్వల్ టు 1/x dx ప్లస్ 1/y dy ప్లస్ 1/z dz డివైడెడ్ బై ఇంకా వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్, ఇక్కడ ఏం లేదు. ఓకే, సో ఓన్లీ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ఉంటుంది ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, అంటే డినామినేటర్ 0 అయిపోయింది. ఓకే, ఎస్. కాబట్టి ఈ వాల్యూ అంతా మొత్తం ఈ డినామినేటర్ 0 అయింది కాబట్టి 0 అంటే ఎనీథింగ్ ఇట్ సైడ్ వస్తే మల్టిప్లైర్ వద్ది మొత్తం 0 అయిపోద్ది. అంటే therefore dx by x into y square minus z square is equal to dy by y into z square minus x square, dz by z into x square minus y square is equal to ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఏముంది 1/x dx ప్లస్ 1/y dy ప్లస్ 1/z dz, డినామినేటర్ బికమ్స్ 0. కాబట్టి ఈ 0 డివిజన్లో ఉంది, లెఫ్ట్ సైడ్ కింద మల్టిప్లైర్ అవుద్ది 0 ఇంటూ మొత్తం ఇదంతా 0, దీన్నే మనం ఇట్లా చేసాం. ఓకేనా? సో దేర్ ఫోర్ 1/x dx plus 1/y dy plus 1/y z dz is equal to 0.
ఆల్రెడీ వేరియబుల్ని సపరేట్లో చేసి ఉన్నాం. సో 1/x dx, 1/y dy, ఎక్స్ వేరియబుల్ ఉంది డిఎక్స్, వై వేరియబుల్ ఉంది డివై, జెడ్ వేరియబుల్ ఉంది డిజెడ్. ఈజీగా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటెగ్రల్ 1/x into dx plus integral 1/y dy plus integral 1/z dz is equal to 0. ఇంటెగ్రల్ 1/x డైరెక్ట్ ఫార్ములా log x అవుతుంది. log x ప్లస్ ఇంటెగ్రల్ 1/y log y, ఇంటెగ్రల్ 1/z log z అవుతుంది. సో అన్ని లాగ్లోనే ఉన్నాయి కాబట్టి C2 అనే కాన్స్టెంట్ని యాడ్ చేయొచ్చు, log C2 అయినా యాడ్ చేయొచ్చు. ఎందుకంటే బోత్ సైడ్స్ లెఫ్ట్ రైట్లో లాగ్ క్యాన్సిల్ అవుతుంది. log a ప్లస్ log b ప్లస్ log cని ఏం రాసుకోవచ్చు అంటే log a ఇంటూ b ఇంటూ c రాయొచ్చు. log of x into y into z is equal to log c2. మళ్ళీ బోత్ సైడ్స్ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలింది x into y into z is equal to c2, that is taking as number 3. From 2 and 3 gives complete solution to the given D అని చెప్పచ్చు. అదే రాస్తున్నాను. From 2 and 3 gives complete solution to the given DE. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.